లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సంక్రాంతికి వస్తున్నాం. ఈ మూవీ గురించి ఒక ముక్క చెప్పాలంటే నవ్వులు పోయించడంలో అయితే సక్సెస్ అయిందని చెప్పొచ్చు భయ్య. కొన్ని క్రింజ్ సీన్స్ అయితే ఉన్నాయి, ఇది పక్కన పెడితే మూవీ అయితే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిందని చెప్పొచ్చు. ఇంకా స్టోరీ విషయానికి వస్తే మనకు తెలిసిన స్టోరీ భయ్య. ఎక్స్ కాపు అండ్ ఎక్సలెంట్ వైఫ్ అండ్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్, ఈ ముగ్గురి మధ్య స్టోరీ అనమాట. మన సస్పెండ్ అయిన ఇన్స్పెక్టర్ దగ్గరికి ఒక పని మీద ఆయన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అయితే వస్తుంది. అంతకుముందే మ్యారేజ్ అయిపోయిన మన వెంకటేష్ గారు, వాళ్ళ ఇద్దరి మధ్య సన్నివేషన్ సీన్స్ అయితే ఎక్సలెంట్ ఉన్నాయని చెప్పొచ్చు. ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంది భయ్య, ఫుల్ లెంత్ కామెడీగా అయితే ఉంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ భయ్య, ఫ్యామిలీస్తో వెళ్ళండి ఖచ్చితంగా, మీరైతే ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు ఈ మూవీ. వెంకటేష్ గారు ఈ మూవీతో పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయితే కొట్టారు భయ్య. ఇప్పటికే బుకింగ్స్లో అయితే అందరినీ డామినేట్ చేస్తూ నెంబర్ 1 ప్లేస్లో అయితే ఉంది సంక్రాంతికి వస్తున్న మూవీ. మన అనిల్ రావుపూడి గారి మార్క్ అయితే ఖచ్చితంగా మూవీలో కనిపిస్తుంది భయ్య. ఆయన స్టోరీ పరంగా పక్కన పెట్టి కామెడీగా అయితే నవ్వించడానికి ట్రై చేశాడని నాకైతే బాగా అర్థమైంది. అందరూ బాగా నవ్వుకుంటూ ఉంటారు భయ్య, మొత్తం సినిమా మొత్తం నవ్వుతూ ఉంటారు. అంటే అదే విధంగా కూడా సినిమా కూడా కామెడీగా చాలా బాగుంది, మీకు ఎక్కడైతే బోర్ కొట్టదు అనమాట. మూవీకి ప్లస్ పాయింట్స్ వచ్చేసి సాంగ్స్ భయ్య. ప్రతి ఒక్క సాంగ్ వచ్చేసి చాక్ బస్టర్, ఇప్పటికే మనకు అందరికీ నోటెడ్ సాంగ్స్ అయితే ఉన్నాయి. అదేవిధంగా బీజిఎం కూడా చాలా బాగుంది, మెలోడీగా ఉంది, నాకైతే బాగా నచ్చింది. ఇందులో కొన్ని క్యారెక్టర్స్ అయితే మనకి మైండ్లో అలా తిరుగుతూనే ఉంటాయి బయటకు వచ్చినప్పుడు ఒకరికి. మన ఇంకా వెంకటేష్ గారి కామెడీ మన టైమింగ్స్ చెప్పాల్సిన అవసరం లేదు భయ్య, అదరగొట్టేశారని చెప్పొచ్చు. ఇంకా డైరెక్షన్ విషయానికి వచ్చేస్తే అనిల్ రావుపూరి గారు కామెడీ పండించడంలో అయితే సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు భయ్య. ఈ మూవీతో ఆయన కత్తి బ్లాక్ బస్టర్ హిట్ అయితే కొట్టారని చెప్పొచ్చు.